నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది సితందార్ దగ్గరలో ఉన్న 2 BHK కొత్త గ్రూప్ హౌస్ అండి. సెకండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంది. సౌత్ ఫేసింగ్ వస్తుంది. హాల్ సైజ్ అయితే 9/6 x 12/9 అంటే 10-13 అని చెప్పొచ్చు. కాస్త ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. 10x9 అండి. 6x6 అయితే చాలా ఈజీగా పడుతుంది. సీలింగ్ వర్క్ ఉంది. వుడ్ వర్క్ ఒక్కటి మనం చేయించుకుంటే చాలు. A to Z అయితే మిగిలినంతా రెడీగా ఉంచారు. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా బాత్రూమ్ వచ్చిందండి. అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి మీడియం ప్లస్లో కనిపిస్తుంది. బాత్రూంలో కంప్లీట్గా అయితే షవరు, అదేవిధంగా కంప్లీట్ కమోడ్స్ అయితే రెడీ అయిపోయినాయండి. 100% రెడీ టు ఆక్యుపై గ్రూప్ హౌస్ అని చెప్పొచ్చు. హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లక్కీగా ఇదే బాత్రూమ్కి ఇంకో వేలోంచి కూడా మనకి సెకండ్ డోర్ పెట్టారు. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అవుటర్స్ వస్తే బెడ్రూమ్ టచ్ చేయకుండా బయట నుంచి వెళ్ళడానికి. ఇది సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. స్ట్రేట్గా సీలింగ్ వర్క్ చక్కగా జరిగింది. లెఫ్ట్ సైడ్ వాల్ అంతా కూడా కబోర్డ్స్ ఉన్నాయి. రైట్ సైడ్ రోడ్డు వైపు అయితే మనకి ఎలివేషన్ వైపు అయితే డబల్ డోరు వెంటిలేషన్ వచ్చింది. నార్త్ ఈస్ట్లో అయితే పూజా రూమ్ వచ్చింది. సెల్ఫ్లు బాగున్నాయండి, ఎక్కువ సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఇండియన్ మోడల్ తీసుకున్నారు. బాత్రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు. చిన్న బడ్జెట్లో పెద్ద బాత్రూమ్ అయితే అరేంజ్ చేశారు ఇక్కడ. అక్కడి నుంచి మళ్ళీ మనం హాల్లోకి వచ్చేస్తే కిచెన్ బాగుందండి. కిచెన్ సైజ్ కూడా మనం 10x5.5. చిన్న బడ్జెట్లో కిచెన్ అయితే సఫిషియెంట్గా ఉందని చెప్పొచ్చు. ఆ దారిలో మనకి సెకండ్ వే అండ్ దానిపైన మనకి స్టోరేజ్ పర్పస్ కోసం అయితే స్పేస్ కనిపిస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్కి సెకండ్ వే అండి. ఇది కిచెన్కి వెళ్ళే దారిలో మళ్ళీ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కాస్త స్పేస్ అయితే ఉంది లోపలికి. ఇది కిచెన్ వస్తుందండి. కిచెన్ మనకి మీడియం సైజ్ అని చెప్పొచ్చు, లేకపోతే స్మాల్ సైజుకి ప్లస్ అని చెప్పొచ్చు. ఇక్కడ స్టవ్ బాల్ వచ్చింది. సింగిల్గా స్టవ్ మాత్రమే పడుతుంది. బయట మనకి యూటిలిటీ స్పేస్లోని సింక్ ఇచ్చారండి. కాస్త డిఫరెంట్గా అనిపించినా సరే మనం కంప్లీట్గా గ్రిల్స్ వేసేసుకొని క్లోజ్ చేస్తే మాత్రం ఇదంతా కిచెన్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. వాషింగ్ మెషిన్ కూడా పెట్టుకోవడానికి అక్కడ ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. చిన్న బడ్జెట్లో రోడ్డుకి దగ్గరగా సిటీ సెంటర్లో గ్రూప్ హౌస్ చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాం, టైటిల్లో మెన్షన్ చేస్తున్నాం. దయచేసి గమనించగలరు. వీడియో నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.